వీళ్ళు డాక్టర్లు కాదు, కనీసం ఆర్ఎంపీలు కూడా కాదు. కానీ క్లినిక్ పెట్టేశారు, స్టెథోస్కోప్ పట్టారు, మందులు రాశారు, సెలైన్లు కూడా ఎక్కించారు. ఇంకొంతమంది అయితే ఏకంగా డర్మటాలజిస్టులుగా చలామణి అయిపోయారు. హైదరాబాద్లో నకిలీ డాక్టర్లపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెగా ఆపరేషన్ చేపట్టారు. ఒక్కరోజే 11 మంది నకిలీ డాక్టర్స్ ని అదుపులోకి తీసుకున్నారు. అసలు ఎవరు వీళ్ళందరూ? వీళ్ళ దందా ఏంటి? ఇన్ని రోజులు సమాజంలో తాము డాక్టర్లమంటూ దర్జాగా బతికి తలెత్తుకు తిరిగిన ఈ నకిలీలు బండారం బయటపడడంతో ఇదిగో తల దించుకున్నారు. ఎలాంటి వైద్యార్హత లేదు, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ లేదు, కానీ తాము డాక్టర్లమంటూ క్లినిక్స్ రన్ చేస్తున్నారు. రోగులకు ఇష్టం వచ్చిన చికిత్స చేసేస్తున్నారు. సెలైన్ లెక్కిస్తున్నారు, ఇంజక్షన్లు ఇస్తున్నారు. అంతా ఫేక్. ఎక్కడో విన్నది చూసింది చేయడమే తప్ప వీళ్లకు పొట్ట కోస్తే అక్షరం ముక్క కూడా రాదు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యులపై హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. ఆగస్టు 24న జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ జోన్లలో ఏకకాలంలో దాడులు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. 11 అక్రమ క్లినిక్లపై ఒకేసారి రైడ్స్ నిర్వహించి 11 మంది నకిలీ డాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఎక్కడో హాస్పిటల్లో చిన్న ఉద్యోగం, అక్కడ డాక్టర్ చెప్పేవి రాసేవి నేర్చుకునేసి సొంతంగా క్లినిక్లు తెరిచారు. ఇంకొందరికైతే కేవలం పారామెడికల్ అనుభవం, ఇంకొంతమంది అయితే మెడికల్ షాపుల్లో పనిచేసి తమకు అన్ని మెడిసిన్స్ తెలుసన్నట్టుగా రోగులకు వైద్యం చేయడం మొదలుపెట్టినట్లు పోలీసులు చెప్తున్నారు. సో ఈ అందరు 11 పర్సన్స్ ఫేక్ డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి ఎలాంటి మెడికల్ క్వాలిఫికేషన్స్ లేదు, రిక్వైర్డ్ సర్టిఫికేషన్ కూడా లేదు, వాళ్ళు ఆర్ఎంపీ డాక్టర్ కూడా లేదు. సో వాళ్ళు ప్రీవియస్గా కొంతమంది కంపౌండర్గా పని చేశారు. ఆ కంపౌండర్ జాబ్ వదిలిపెట్టి ఈ క్లినిక్ స్టార్ట్ చేశారు. ఒక ఆమె ప్రీవియస్గా 20 సంవత్సరం నర్స్గా పని చేశారు. ఆ నర్స్ పని వదిలిపెట్టి ఇక్కడ 4 ఇయర్స్ నుంచి మధురానగర్లో ఇది క్లినిక్ నడిపిస్తున్నారు. కొంతమంది ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూడ్ ఉన్నారు, కొంతమంది BA డిగ్రీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఇది క్లినిక్ నడిపిస్తున్నారు. ఒక కేసులో ఆమె డాటర్ MBBS ఉన్నారు, ఆమె కాకుండా అక్కడ ఆమె ఫాదర్ ఆ క్లినిక్ నడిపిస్తున్నారు. ఆసుపత్రుల్లో, మెడికల్ షాపుల్లో అనుభవాన్ని అడ్డం పెట్టుకుని ఏకంగా క్లినిక్స్ తెరిచారు. మధురానగర్ లో మెడికల్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తి అనస్థీషియా టెక్నీషియన్ గా పనిచేసిన మరో వ్యక్తితో కలిసి అక్రమంగా వైద్యం చేస్తున్నట్టు గుర్తించారు. రహమత్ నగర్ లో పారామెడికల్ కోర్స్ చేసిన ఓ మహిళ ఎలాంటి అనుమతులు లేకుండా 4 ఏళ్లుగా క్లినిక్ నడుపుతోంది. జూబ్లీహిల్స్, వెంకటగిరిలో గతంలో ఫుడ్ స్టాల్ నిర్వహించిన వ్యక్తి ఏకంగా డాక్టర్ అవతారమెత్తాడు. ఫిలిం నగర్ లో ఇంకో వ్యక్తి తన కూతురు MBBS చదివిన విషయాన్ని ఆసరాగా చేసుకుని కూతురు పేరుతో క్లినిక్ నడుపుతూ రోగులకు వైద్యం చేశాడు. కొంతమంది ఇది కంపౌండర్ గా పని చేశారు. సో ఆ ఎక్స్పీరియన్స్ తో అక్కడ చూసి తర్వాత ఇది స్టార్ట్ చేశారు. కొంతమంది ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేశారు, కొంతమంది నర్స్ గా పని చేశారు. సో అదే రెగ్యులర్ ట్రీట్మెంట్, ఈ ఫీవర్, కఫ్, తర్వాత కోల్డ్, నార్మల్ స్టిచెస్ చేయడం, ఇంజెక్షన్ ఇవ్వడం, యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇవ్వడం, ఈ ప్రతి కేసులో ఇంజెక్షన్ ఇవ్వడం, పారాసిటమాల్, యాంటీబయాటిక్ ఇంజెక్షన్. సో అది అన్ని మొత్తం ఇల్లీగల్ ఉంది. అది అని మొత్తం ఫేక్ డాక్టర్స్కి ఎవరెవరు ఈ మెడిసిన్ సప్లై చేస్తున్నారు, తర్వాత ఎవరు ఈ ఫేక్ సర్టిఫికేట్ ప్రిపేర్ చేశారు, ఈ రబ్బర్ స్టాంప్, ప్రిస్క్రిప్షన్ ప్యాడ్స్ ఎవరెవరు సప్లై చేశారు, వాళ్ళకు కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో తీసుకొని వాళ్ళపైన కూడా యాక్షన్ చేస్తాము. బోరబండలో ఇంటర్ కూడా పూర్తి చేయని వ్యక్తి ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేసిన అనుభవంతో క్లినిక్ పెట్టేశాడు. సికింద్రాబాద్ జోన్ లో కూడా ఇదే పరిస్థితి. రాంగోపాల్పేట్, చిలకలగూడ, దోమలగూడ ఎక్కడ చూసినా నకిలీ వైద్యుల దందానే కనిపించింది. చిలకలగూడలో అయితే నకిలీ సర్టిఫికెట్లు తయారు చేయడంతో పాటు కాలం చెల్లిన మందుల్ని విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఇంటర్ మాత్రమే చదివి ఏకంగా డెర్మటాలజిస్ట్ గా చలామణి అవుతున్న వ్యక్తి కూడా పోలీసులకు చిక్కాడు. అంతేకాదు కాల్షియం పౌడర్, జింక్ ఆక్సైడ్ కలిపి సొంతంగా పెట్రోలియం జెల్ తయారు చేసి రోగులకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. దోమలగూడలో డిగ్రీ చదివిన వ్యక్తి ఏకంగా 26 ఏళ్లుగా క్లినిక్ నిర్వహిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. 10వ తరగతి మాత్రమే చదివిన మరో వ్యక్తి చిలకలగూడలో వైద్యం చేస్తున్నాడు. ఓయూ సిటీ పరిధిలో డిగ్రీ చదివిన 2 వ్యక్తులు 15 ఏళ్లుగా క్లినిక్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. రోజులు కాదు, నెలలు కాదు,
ఏళ్ల తరబడి నకిలీ వైద్యం చేస్తున్న ఘటనలు నగరంలో చాలానే ఉన్నాయి. 3 to 4 years నుంచి ఈ క్లినిక్ నడిపిస్తున్నారు. బట్ ఒక కేసులో ఆల్మోస్ట్ 26 years నుంచి వాళ్ళు ఇక్కడ లోవర్ ట్యాంక్ బండ్ దగ్గరికి క్లినిక్ నడిపిస్తున్నారు. ఈ అన్ని డాక్టర్స్, ఈ 11 మెంబర్స్ ఎలాంటి రిజిస్ట్రేషన్ లేదు, ఎలాంటి సర్టిఫికేట్ లేదు. సో వాళ్ళ కూడా రడార్లో ఇప్పటివరకు రాలేదు. సో మన ఈ స్పెషల్ ఆపరేషన్లో అక్కడ డికాయ్ ఆపరేషన్ చేయడం జరిగింది, పేషెంట్గా కొంతమందికి పంపించేయడం జరిగింది. ఈ అన్ని మొత్తం డికాయ్ ఆపరేషన్లో ఇది బయటకి వచ్చింది. పోలీసుల తనిఖీల్లో బయటపడ్డ సామాగ్రి చూస్తే మరింత షాక్ అవుతారు. సిరంజీలు, సెలైన్ బాటిళ్లు, ఇంజెక్షన్లు, బీపీ మెషిన్లు, స్టెథోస్కోప్లు, సర్జికల్ కత్తెరలు, పిల్లల మందులు, కాలం చెల్లిన మెడిసిన్స్, ఇలా పెద్ద మొత్తంలో వైద్య సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది అయితే రోజుకు 10 నుంచి 50 మంది వరకు రోగులకు చికిత్స చేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. సోషల్ మీడియాలో కూడా వీళ్ళు తమ క్లినిక్స్ కు ప్రచారం చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. మెడిసిన్ కరెక్ట్ ఉన్నాయి, బట్ చాలామంది మెడిసిన్ ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ కూడా మనకి అక్కడ దొరికింది. కొంచెం లో క్వాలిటీ చీప్ మెడిసిన్స్ కూడా మనకు దొరికింది. సో అన్ని కూడా మన డీటెయిల్ ఇన్వెస్టిగేషన్లో చూసి యాజ్ పర్ కేసు ఫైనలైజ్ చేస్తాం. మెడలో స్టెథోస్కోప్ వేసుకున్న ప్రతి ఒక్కళ్ళు డాక్టర్లు కాదు. వారికి అర్హతలు ఉన్నాయా, రిజిస్ట్రేషన్ ఉందా అని చెక్ చేయకపోతే ప్రమాదమే. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సో పబ్లిక్ కొంచెం జాగ్రత్త ఉండాలి. మీరు ప్రాపర్ క్లినిక్ నుంచి, ఓపీడీ నుంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎలాంటి మీ దగ్గరికి ఇన్ఫర్మేషన్ ఉంది ఫేక్ డాక్టర్ గురించి, ఫేక్ ప్రాక్టీషనర్ గురించి, ఇమీడియట్గా మన టాస్క్ ఫోర్స్ పోలీస్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. లేదా లోకల్ పోలీస్లో ఇన్ఫర్మేషన్ ఉంది, వాళ్ళపైన మేము కఠిన చర్యలు తీసుకుంటాము. అర్హత లేని వ్యక్తుల వద్ద వైద్యం చేయించుకోవద్దని, రిజిస్టర్డ్ అర్హత కలిగిన వైద్యుల వద్దే చికిత్స పొందాలని స్పష్టంగా చెప్తున్నారు పోలీసులు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే నకిలీ వైద్యులపై మరింత కఠిన చర్యలు తప్పవని టాస్క్ ఫోర్స్ పోలీసులు సీరియస్ గా హెచ్చరిస్తున్నారు.